నెట్వర్క్ మార్కెటింగ్‌లో లేదా వెస్టేజ్‌లో మనం గ్రోత్ కావడానికి ముఖ్యమైన 3 విషయాలండి. ఈ ముఖ్యమైన 3 విషయాలు ఎవరైతే ప్రతిరోజు, ప్రతి నెల ఫోకస్ చేస్తారో వాళ్ళ బిజినెస్ అనేది 10x గ్రోత్ అనేది జరుగుతూ ఉంటది. ఏంటి ఈ ముఖ్యమైన 3 విషయాలంటే ఫస్ట్‌దొచ్చేసి న్యూ జాయినింగ్స్. మీ బిజినెస్‌లో గనుక న్యూ జాయినింగ్స్ లేకపోతే మీకు పీవీ గ్రోత్ అనేది రాదు. ఎందుకనంటే ఉన్న టీమే ఉన్నట్లయితే అందులో రీపర్చేస్ చేసే వాళ్ళు ఆగిపోవచ్చు. ఎందుకనంటే వాళ్ళకు స్టోర్ దగ్గర లేకపోవడం, రేట్ ఎక్కువ అనిపించడం, ఇలాంటి మనం ఫాలో అప్ మిస్ అవ్వడం, ఇలాంటి కారణం వల్ల ఏంటంటే ఉన్న టీంలో చాలామంది ఆగిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనము ఎప్పుడు కూడా మన టీంలో కొత్త నెట్వర్క్ని తయారు చేయడం మీద ఫోకస్ చేయాలి. అంటే న్యూ జాయినింగ్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. రెండోది వచ్చేసి సిఎన్సి ఆఫర్ అండి. ఓకేనా. సిఎన్సి ఆఫర్ని మనం ఎక్కువ ఫోకస్ చేయడం ద్వారా ఎలా ఉంటుందంటే మన బిజినెస్ అనేది 2 నుంచి 14 తారీఖు లోపు దాదాపు 50% బిజినెస్ కంప్లీట్ అయినట్టే. 50% కాదు, 90% కంప్లీట్ అయినట్టే. ఎందుకంటే ఫీల్డ్ మీద మనం ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా మనం ఎక్కువ మాట్లాడే విషయం ఏంటంటే సిఎన్సి ఆఫర్. ఎందుకంటే ఈ సిఎన్సి ఆఫర్లో ప్రొడక్ట్ అనేది 50% కంటే తక్కువ రేట్లో దొరుకుతాయి. మరి సిఎన్సి ఆఫర్ అనేది ఎప్పుడు ఉంటుంది? 2 నుంచి 14 తారీఖు లోపే. కాబట్టి డేట్ అయిపోయిన తర్వాత మనం ఎవరికైనా ప్లాన్ చెప్పినా కూడా మేము మళ్ళీ నెక్స్ట్ మంత్ మీరు ఆఫర్ గురించి చెప్పారు కదా, ఆఫర్లోనే తీసుకుంటామని చెప్తారు. కాబట్టి పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా ఎవరైనా సరే 14 తారీఖు లోపే ప్లాన్ చేసుకుంటారు. కాబట్టి మీరు ఈ ఆఫర్లో ఎంత ఎక్కువ మందిని తీసుకురాగలిగితే మీ బిజినెస్లో 14 తారీఖు వరకే అసలు ఏం జరుగుతుందనే విషయం మీకు అర్థమవుతుంది. తర్వాత మీరు 15 నుంచి వెళ్ళి మంత్ ఎండింగ్ వరకు ఎక్కడ మీ బిజినెస్ వీక్ ఉంది, మీ టీంలో ఎవరు క్వాలిఫై కావాల్సి ఉంది, ఎవరికి సపోర్ట్ చేయాలనే విషయాలు మీకు ఇక్కడ అర్థమైపోతాయి. రైట్. సిఎన్సి ఆఫర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దాంతోపాటుగా మూడోది ఏంటంటే ఫాస్ట్ యాడ్ 8%. అంటే మన బిజినెస్లో చాలా కీ అనేది, మన బిజినెస్ కీ అనేది ఫస్ట్ యాడ్ 8%. ఎందుకనంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళని మనం 300 పీవీ తోటి ఫస్ట్ యాడ్ 8% చేస్తే వీళ్ళకి కంపెనీ నుంచి వెళ్ళి రికగ్నేషన్ ఉంటుంది. దాంతోపాటుగా వీళ్ళకు 750 ప్రొడక్ట్ వోచర్ అనేది ఫ్రీ వస్తుంది. దీంతో పాటుగా ఒక 250 నుంచి 500 లోపు వీళ్ళకు బోనస్ కమిషన్ వస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒక 300 పీవీ వేయడం ద్వారా ఈయనకు ఒక 1000 నుంచి 1500 కమిషన్ కనిపిస్తుంది. దాంతోపాటుగా కంపెనీ రికగ్నేషన్, ఇతని జీవితంలో ఎక్కడ కూడా ఇలాంటి రికగ్నేషన్ అనేది ఇప్పటివరకు తీసుకొని ఉండడు. కాబట్టి వీటిపైన ఆయనకు ఒక మంచి నమ్మకం కలుగుతుంది. ఎస్, ఇక్కడ నేను కష్టపడితే నాకు మంచి రికగ్నేషన్ ఉంది, ఇక్కడ కష్టపడితే నాకు ఆల్రెడీ వేరే వాళ్ళకు చూపెట్టుకోవడానికి ఆల్రెడీ నాకు ప్రూఫ్ కూడా దొరికిందని చెప్పేసి ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే నెక్స్ట్ మంత్లో ఈయన చేసిన పనిని ఇంకొంతమందికి ఈజీగా నేర్పించగలుగుతాడు. అంటే ఇప్పుడు చూడ నేను ఫస్ట్ 8% అయినా 300 పీవీ తోటి. ఇప్పుడు ఈయన నెక్స్ట్ మంత్ ఈ పనిని ఒక 15 మందికి నేర్పించింది అనుకోండి. 2 నెలల 15 మంది 300 పీవీ వేస్తే 4500 పీవీ అవుతుంది. ఈయన నెక్స్ట్ మంత్లో బ్రాంజ్ డైరెక్టర్, ఫస్ట్ యాడ్ బ్రాంజ్ డైరెక్టర్ అవుతాడు. ఈయన వచ్చేసి ఒక 10 నుంచి 15,000 చెక్ తీసుకుంటాడు. అంటే ఒక 2 monthsలో ఒక 10-15,000 చెక్ ఈయన పార్ట్ టైంగా తీసుకున్నాడంటే ఈయన టీం వచ్చేసి ఈయనని ఒక ఇన్స్పిరేషన్ లీడర్గా తీసుకుంటాడు. ఓకేనా. దాని ద్వారా ఇక్కడ గ్రోత్ అనేది ఎక్కువ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. కాబట్టి మళ్ళీ చెప్తున్నాండి, ముఖ్యమైన 3 విషయాలు. మీ టీంలో ప్రతిరోజు కొత్త జాయినింగ్స్ జరగాల, మీ టీంలో సిఎన్సి ఆఫర్ కస్టమర్లను ఎక్కువ తీసుకోవాలో, మీ టీంలో ప్రతి ఒక్క కొత్త కస్టమర్ సిఎన్సి ఆఫర్ చేసిందంటే అతని దగ్గర 300 పీవీ ఫస్ట్ యాడ్ 8% కంప్లీట్ చేయడం పైన దృష్టి పెట్టండి. ఓకే. థ్యాంక్ యూ. విష్ యూ వెల్. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.